सहस्रहारी साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा समावेशः मामेश्वराभ्यो नमः। लक्ष्मीनारायणस्वामी सरस्वती वस्तुभ्यो ఇప్పుడు గాంగేయుని గారి గురించి తెలుసుకుందాం. నిన్నటి రోజున మనం ఎంతవరకు వచ్చింది? భూమండలాన్ని ధర్మదండతో పాలిస్తూ గొప్ప కీర్తిని గాడించాడు ఎవరు? శంకర మహారాజు కదా. ఇవాళ రోజున భీష్ముడి చరిత్ర, గాంగేయుని గాథ. ప్రదీపుడు స్వర్గతికి అందిన ప్రదీప మహారాజు ఎవరు? ఇక్ష్వాక వంశం వాడు కదా ప్రదీప మహారాజు. నేను అనుకున్నాం కదా. ప్రదీపుడు స్వర్గతికి అందిన తర్వాత ఆయన తపస్సు చేసి విడిపోయాక కొన్నాళ్లకు శంతనుడు మృగయాశీలుడై, అంటే క్రూర మృగాలను వధించాలి కదా, బయలుదేరాలి కదా. మృగాల యొక్క పాపులేషన్ పెరిగిపోతుంటే, సంతతి పెరిగిపోతుంటే రాజు ఏం చేస్తాడు? బ్యాలెన్స్ చేస్తాడు, ఎకలాజికల్ బ్యాలెన్స్. క్రూర మృగాలను వధిస్తూ గంగా తీరగత మహారణ్యంలో వేరిస్తుండగా మహాసౌందర్యవతి అయిన ఒక మృగాక్షిని చూశారు. ఇదే కదా ఎదురపడుతుంది అని చెప్పారు. ఎవరో వాళ్ళ నాన్నగారు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ఉంది. ఎలా ఉంది? చూడడానికి చాలా రూపలావణ్యాలు. ఆవిడెవరు? తన తండ్రి చెప్పిన ఆవిడ ఆమె అయి ఉంటుందని భావించాడు ఆయన. చూసి మా నాన్నగారు చెప్పింది ఈవిడేనేమో, చూడడానికి అలానే. ఆమెను చూసి చూడగానే అతని శరీరం పులకించింది. బ్యూటిఫుల్ లేడీ. ఆ అట్రాక్షన్, ఈయన అట్రాక్ట్ అయ్యాడు ఆ లేడీకి. ఆమె మదనాంబుజ సుధారసాన్ని ఎంత క్రోల్ని అతనికి తనకి తీరలేదు. చూస్తున్న కొద్ది ఆ బ్యూటీని అలా అని చూస్తూ ఉండిపోయారు. ఎవరు? శంకర మహారాజు. అతని మనస్సు ఆమె యందు ఇట్లేని మగ్నమైంది. చూస్తూ ఆయన హిప్నటైజ్ అయిపోయాడు ఆవిడికి. ఇతరే మహాభిషుడని. అదిగో శంకర మహారాజు ఎవరు? మహాభిషుడు. ఎవరైనా గంగ పైన బ్రహ్మదేవుడు శాపం వచ్చిన మహాభిషుడే శంకర మహారాజు. మహాభిషుడని గంగమ్మ తల్లి గుర్తుపట్టేసింది. ఈయనకంటే అంత పవర్ లేదు ఆవిడకుంటుంది. అందుకని ఆవిడ గుర్తుపట్టి ఏమైంది? మందస్మితం చేస్తూ అతని ఎదుట నిలబడ్డది. చిన్న స్మైల్తో అలా నుంచుంది. గుర్తుపట్టేసింది. సో ఈయనతోనే నేను బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం వల్ల ఒక బిడ్డని కనాలని రాసింది కదా. అలా ఆ అసితేక్షణను చూసి రాజు మదన జ్వరం ఈడుతుయ్యాడు. మొత్తానికి ఈవిడిని భార్యగా స్వీకరించి బిడ్డలు కనాలని అనిపించింది రాజు. ఎవరికి? శంకర మహారాజు. ఆయనే మహాభిషుడు. వెరీ గుడ్. ఎవరు నువ్వు? నీవెవరిదా? నువ్వు మానవాంగనవా లేదంటే దేవకాంతవా? డౌట్ ఇదే వస్తుంది. బ్యూటిఫుల్ లేడీ కనబడితే ఫస్ట్ డౌట్ ఏమొస్తుంది? నువ్వు ఇక్కడ దాని అప్సరస అవే సినిమాలో చూస్తున్నాం అని. అలానే మగవాళ్ళు కూడా చాలా బాగున్నప్పుడు ఏమంటారు? నువ్వు గంధర్వుడా, యక్షుడుగా, కింపురుషుడుగా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. బ్యూటిఫుల్గా అంటే లోకల్ ఇలాంటి బ్యూటీ నేను చూడలేదు అని. యక్షవనితవా లేక నాగకన్యవా? ఎవరివైతే నేను నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తాను. ఈరోజు నుంచి నా ధర్మపత్నివి అంటూ మనస్సు ఫస్ట్ ప్రధానం. మనసులో పత్నిగా అనుకుంటే అక్కడ బయటిగా పెళ్ళి అవన్నీ శాస్త్రార్థం జరగాల్సిందే. అందుకే మనసులు కలిసాయి అంటారు. ఒకప్పట్లో పెళ్లి చూపులు తల్లి తండ్రి వెళ్ళి చూసేవాడు. మా అబ్బాయి లక్షణం విచిత్రం. అప్పటి పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి తేడా ఏంటంటే ఇప్పుడు మూడు అబ్బాయి అమ్మాయిలే సెలెక్ట్ చేసేసుకుంటారు. అప్పట్లో అలా ఉండేది కాదంట. అప్పుడు ఏంటంటే తల్లి తండ్రికి ఆ అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి క్షుణ్ణంగా తెలుసు. చాలా డీటెయిల్గా తెలుసు. మా వాడి లక్షణాలు ఏంటి, మా అమ్మాయి లక్షణాలు ఏంటి, వాడి హాబీస్ ఏంటి, వాడు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఈ అలవాటుకి ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుందని తల్లిదండ్రులకు బాగా తెలుసు. అందుకని అబ్బాయి వచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు చూసి వచ్చి అమ్మాయి బాగుంది, రూపలావణ్యాలు బాగున్నాయి, చూడడానికి బాగుందా, మాట బాగుంది, ఇవన్నీ తల్లిదండ్రులు చెక్ చేసేవాడు అబ్బాయి సైడ్ నుంచి. అలానే అమ్మాయి సైడ్ నుంచి కూడా వచ్చి అబ్బాయి బాగున్నాడా లేదా, మా అమ్మాయి తగ్గట్టుగానే ఉందా, అమ్మాయి కోపం ఎక్కువైతే ఈయన సర్దుకుపోయే మనస్తత్వం గలవాడా, లేదా అబ్బాయి కోపం ఉంటే అమ్మాయి సర్దుకొని పోయే లక్షణం ఉందా, అలా లేకపోతే అంత యుద్ధాలు జరిగిపోయి విడాకులు వస్తాయి వెంటనే. ఇవన్నీ తల్లిదండ్రులకు బాగా తెలుసు కాబట్టి అప్పట్లో అలా నడిచింది. ఇవాళ తల్లిదండ్రులుగా తెలియదు బిడ్డల గురించి. ఇంట్లో బిడ్డలు ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటున్నారు. ఇది నాకు బాగా తెలుసు. ఎందుకు తెలుసు? ఆ ఫ్రీడమ్ తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. భయం భక్తులతో పెంచడం ఇంపార్టెంటే. కానీ ఒక ఏజ్ వచ్చాక శాస్త్రం రాలే వచ్చావా అది ఇందాన్ని గుర్తు చేసుకుని ఏంటి రాలేదేంటారు. సరే, తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చాక చెప్పారు పెద్దవాళ్ళు, ఫ్రెండ్ లాగా ఉండాలి. తల్లి అయినా తండ్రి అయినా ఫ్రెండ్ లాగా ఉండాలి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. ఎప్పుడు టీనేజ్ వచ్చాక. అప్పటి నుంచి ఏంటంటే రకరకాల ఫీలింగ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎన్నో బయట విషయాలు,
తన సొంత విషయాలు ఇవన్నీ తెలియక గజిబిజి అయోమయంలో కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏది మనదో తెలియదు, ఏది పరాయో తెలియదు. పరాయనేమో మంది అనుకుంటారు, మంది ఏమో పరాయి అనుకుంటారు. దీనిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బీపీ అన్నీ ఎక్కువగా ఉంటాయి, అర్థమైనా చికాకులు ఉంటాయి, అవునా, అట్రాక్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎవరికైనా చెప్పుకోవాలంటే భయం, చెప్పుకోలేము. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బాడీలోనే ఎన్నో చేంజెస్ వస్తాయి, వాళ్ళు గుర్తుపట్టలేరు. ఇదేంటి ఇలా ఉంది, ఇలా డెవలప్ అయిపోయింది ఏంటి, ఇవన్నీ ఎవరిని అడగాల? తల్లిదండ్రులు అడిగే నోర్మల్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావా అని భయం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఆడపిల్ల అయితే తల్లి కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అబ్బాయి అయితే తండ్రి కూర్చోబెట్టి చెప్పాలి. ఇలాంటిది మా చుట్టాల్లోనే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఏం తెలియదు. నేను పక్కన బాబాయ్ కాబట్టి నేను వాడితో నుండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అంటే అక్కడ బాబాయ్గా చెప్పను, టీచర్ అనుకుని చెప్తూ ఉంటాను వాడికి. ఒక్కొక్కసారి గర్ల్స్ కూడా అడిగేస్తారు క్వశ్చన్స్. పాపం అడగకూడదు, అడగచ్చా అనే ఆలోచన ఉండదు వాళ్ళకి. ఆ ఏజ్లో ఎలా ఉంటారంటే ఇది అడగచ్చా ఇది అడగద్దా అనే ఆలోచన లేకుండా అడిగేస్తాను. అడిగేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి, నాన్న ఇక అందరి దగ్గర పోయి అడగద్దు, నా దగ్గర అడిగేవాళ్ళు సరిపోయింది, అలా అందరు జెంట్స్ పోయి ఇలా అడగకూడదు, కొన్ని విషయాలు జెంట్స్ దగ్గర ఇలా మాట్లాడకూడదు, ఇవే మాట్లాడాలి, ఇవే చెప్పాలి అని ఆ తండ్రి బాధ్యత తల్లి బాధ్యత గురువు తీసుకొని చెప్తారు. ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్ పోయి ఆడకూడదని పోయి మగవాళ్ళని అడిగేసి, ఆ అబ్బాయిలు పోయి ఆడకూడని క్వశ్చన్ పోయి ఆడవాళ్ళని అడిగేస్తే గందరగోళాలు వస్తాయి. ఇవి ఎవరు చెప్పాలా? తల్లి చెప్పాలి, అమ్మాయి. తండ్రి అబ్బాయి చెప్పాలి. అంత గ్యాప్ ఉంటుందా? అంత టైం ఉంటుందా? అసలు తల్లిదండ్రులు దాంతో స్పెండ్ చేసే టైం ఉంటుందా? ఒకవేళ మీరు బిజీగా ఉండి ఇంటికి వస్తే వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు బిజీగా ఉండి మీరింటికి స్కూల్ నుంచి వస్తే కుదరదు. అది ఇది పొంతన పడట్లే. అప్పట్లో అందుకని టీవీలో గోల, ఫోన్లో గోల లేనప్పుడు అందరూ తిన్నాక కూర్చొని పెట్టేవారు, కబుర్లు ఆడుకున్నారు. కబుర్లు ఆడటం అంటే ఏంటంటే కూర్చొని ఇవాళ ఏమైందిరా అని చెప్పి తండ్రి కూడా తన ఆఫీస్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. పోయి వాడు ఇలా అయింది, వాడు ఇలా ప్రవర్తించాడు, నేను కామ్గా ఉన్నాను, వాడిని తెలుసుకున్నాను, వాడు తప్పేంటో, వాడి దారికి వచ్చాడు అని అంటాడు. ఓహో, ఎవరైనా తప్పు చేసి అరిస్తే మనం కామ్గా ఉంటే వాడే తెలుసుకుని దారిలోకి వస్తాడని నేర్చుకుంటాడు పిల్లాడు. లేదంటే ఏమవుతుంది, నాన్నని ఇవాళ అలా అంటే కొట్టాను రాని వీడు అది కొట్టాలని నేర్చుకుంటాడు. సో తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తన బట్టి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అదే రావచ్చు, అవునా కదా? అమ్మాయిలు కూడా తండ్రికి చాలా దగ్గరే, అబ్బాయిలు కూడా తల్లికి దగ్గరే. ఒక ఏజ్ వచ్చాక కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సొసైటీ పరంగా, బై నేచర్, బై డిఫాల్ట్, ధర్మపరంగా. అలా వచ్చినప్పుడు ఏంటంటే తండ్రి కూడా ఆ ధర్మ ప్రకారంగా ఎదిగిన అమ్మాయిని అంత క్లోజ్గా ఉండద్దు అనేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఎలా వస్తుందంటే తల్లితో డిస్కనెక్ట్ అయింది అనుకోండి, ఆ అమ్మాయిని తల్లి హార్ష్గా డీల్ చేసింది, తండ్రితోనేమో ధర్మ ప్రకారంగా చెప్పుకోకూడదు. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇక్కడ వస్తుంది. అలానే అబ్బాయి ఉన్నాడు, తండ్రి హార్ష్గా డీల్ చేస్తున్నాడు, తల్లితో చెప్పుకోకూడదు, వీడు ఎక్కడ పోయి చెప్పుకుంటాడు? ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇంటి గుట్టు బయటపడ్డట్టుగా బయట మగపిల్లలతోనో ఆడపిల్లలతోనో వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళకున్న ఇమ్మెచ్యూర్ మైండ్స్తో డెసిషన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇక్కడ మంచి గురువు దొరికాడనుకో అదృష్టం, ఆ పిల్లలు బాగుపడిపోతారు. ఒకవేళ రాంగ్ హ్యాండ్స్లో పడితే డేంజర్. అది రాంగ్ హ్యాండ్స్ కూడా ఎలా అనగలరు? రాంగ్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని ఎలా చెప్పగలం? ప్రాబ్లం ఫేస్ చేసే కానీ మనకి తెలియదు కదా రైటా రాంగ్. ఆయన ఒక నడవడిక చూసి రాంగ్ రైట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఆయన పద్ధతి ఎలాంటిది, ఆయన ఎలాంటి స్టైల్లో ఉన్నాడు, ఆవిడ ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంది, ఆ టీచర్ సారు ఆ గురువు గారు ఏ లైఫ్ స్టైల్లో ఉన్నారో అక్కడ చూసుకొని మనం గుర్తించవచ్చు ఎలాంటి. సరే, ఆ తర్వాత ఎవరి లక్ రాత ఎలా రాసి పెట్టుంటే అలా కూడా అవుతుంది, మనం ఏం చేయలేము. సరే, మొత్తానికి ఈయనేమన్నాడు, నేను నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను, నీవు సహర్షంగా అంగీకరిస్తాను భావిస్తాను. ఈయనేమన్నాడు, నన్ను అంగీకరిస్తామని అనుకుంటున్నాను అన్నాడు. ఆమె గంగయ్య అని అతనికి తెలియదు, ఆవిడే గంగా అని ఈయనకి తెలుసా? తెలియదు. ఎవరికి? శంకర మహారాజు తెలియదు. కానీ ఆమె మాత్రం అతడు శాపవశం చేత మానుష జన్మ ఎత్తిన మహాభిషుడని గ్రహించి, గంగకు తెలియదా? ఆవిడ ఒకటేసింది, ఈయనే మహాభిషుడు, పైన బ్రహ్మదేవుడు శాపం వల్ల శంకర మహారాజుగా వచ్చాడు అని ఆవిడ గుర్తుపట్టింది. పూర్వప్రేమ సమాయోగం వల్ల పైన ఇద్దరు ఒకరొకరు చూసుకున్నారు కదా, ఆ చూసుకున్న ఆ ప్రేమ వల్ల గుర్తొచ్చింది కదా, మరి ఈయనని చేసుకుందామని ఒప్పుకుంది. సరే, పెళ్లి చేసుకున్నాను. ఆమె అతని రాజేంద్ర, ప్రదీప తనుజుడవైన నిన్ను నేను ఎరుగుదును, ప్రదీప మహారాజు యొక్క కొడుకును నాకు తెలుసు అని గుర్తుపట్టి చెప్పింది. అంటే కన్ఫర్మేషన్ ఇచ్చేసి, నీ వంటి మనోహరాకారుని భర్తగా ఏ యువతి కాంక్ష, నువ్వు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటావు, నీలాంటి వాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంటుంది అని అన్నాడు. నా కట్టుబాటుకు నీవు అంగీకరిస్తే నేను నిన్ను వరిస్తాను. నువ్వు నాకు కొన్ని షరతులు ఉన్నాయి, అవి ఒప్పుకుంటే చేసుకుంటా. ఇదే షరతులు ఇంకో చోట ఎక్కడ విన్నాం మనం?
కాదు, నవవిధ భక్తులు కూడా వాళ్ళ పేరు ఉంది. నవవిధ భక్తులు అక్రూరుడా లేదంటే ఎవరు, ఇంకో రాజు ఎవరు, ఋతు చక్రవర్తి. వీళ్ళిద్దరు ఎవరికి షరతులు? జింక, 2 పొట్టేళ్ళు, ఊర్వశియా రంభ 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 రంభనా ఊర్వశ? ఊర్వశికి 2 పొట్టేళ్ళు ఉంటాయి, తీసుకొని వస్తుంది కదా. ఎవరికి చెప్పుకోవచ్చు? ఋతు చక్రవర్తికి పెడుతుంది కండిషన్స్. ఆయన ఏడుస్తాడు కదా బాగా, వెళ్ళిపోయిందని వదిలేసి వెళ్ళిపోయిందని. 2 పొట్టేళ్ళు ఉంటాయి నా కూతురులాగా. ఏ రోజైతేనో వివస్థలాగా నాకు కనబడతావో, మంటలు ఎక్కడ కనబడతా ఆ రోజు నేను వెళ్ళిపోతావు కదా. అలాంటి కండిషన్స్ ఇక్కడ మళ్ళీ వచ్చినాయి చూడండి. ఇంద్రుడు పంపిస్తాడు. సరే, నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, నాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను. ఏంటో చూద్దాం. నీవు దానికి అంగీకరిస్తే నేను నిన్ను భరిస్తాను, పెళ్లి చేసుకుంటాను. శుభం కానీ అశుభం కానీ ఆ కండిషన్స్ చూడండి. గంగమ్మ ఎలా పెడుతుందో ఎవరికి? ఇప్పుడు శంకర మహారాజుకి. అక్కడ ఋతు చక్రవర్తి ఎవరు పెట్టారు? ఊర్వశి పెట్టారు. శుభం కానీ అశుభం కానీ నేనేమి చేసినా నీవు నన్ను నిరోధించరాదు. నేను శుభం చేసినా అశుభం చేసినా నువ్వు నన్ను ఎప్పుడు ఆపకూడదు అని చెప్పింది గంగమ్మ. ఈయనేమన్నాడు? తొందర పెళ్ళైపోతే బాగుండు అనే ఆశలో ఈయనున్నాడు కదా. ఆయన ఏమన్నాడు? నన్ను పల్లెత్తి ఏమి అన్నారు, నన్ను ఒక్క మాట కూడా నువ్వు అనకూడదు. నేను శుభం చేసినా అశుభం చేసినా నువ్వు నన్ను ఎప్పుడు తిట్టకూడదు. నువ్వు ఏ రోజైతే తిడతావో నేను ఆదో రోజు నేను వదిలేసి వెళ్ళిపోతాను. గంగమ్మ అడిగాడు, ఏనాడు నీవి సమయాన్ని ఉల్లంఘిస్తావో అంటే ఈ కండిషన్స్ ఏ రోజైతే తప్పుతావో ఆనాడు నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని అన్నది. అందుకు ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే బ్యూటిఫుల్ భార్య దొరుకుతుంది. ఎందుకు వద్దంటాడు? సరే, వసువుల ప్రార్థనను తన మనసులో స్మరించుకొని వసువులు అడిగారు కదా, నేను ఈ కడుపులో పుడుతుంటాం గంగమ్మ కడుపులో, నువ్వు మమ్మల్ని సంవత్సరానికి ఒకటి పంపించేస్తూ ఉంటారు. ఆ కండిషన్ ఒకటి ఉంది గంగమ్మ మైండ్లో. ఎందుకంటే వచ్చేటప్పుడు భూమి మీదకి అడిగారు కదా వసు, అమ్మ నీ కడుపులో పుడతాము, మమ్మల్ని సంవత్సరానికి ఒకరిని తీసేస్తూ ఉండు, చంపేస్తూ ఉండు, అట్లయితే మేము మళ్ళీ జన్మ మారిపోతుంది, మాకు మేము మళ్ళీ వెళ్ళిపోతాం, ఎలా ఉంటామా ఇలా జన్మలో ఉండలేం కదా అన్నారు భూమి మీద పుడుతున్నవాడు. అది మైండ్లో ఉంది గంగమ్మకి. ఇప్పుడు గంగమ్మకి ఏ మైండ్లో ఉంది? ఈ అష్టవసువుల్లో 7 వసువులది అలా ఉంది. 8వ వాడు భూమి మీదే ఉండాలి. ఎందుకు ఉండాలి వాడు? కావుని దొంగిలించిన వాడు వాడు కాబట్టి. ఎవరి కావు దొంగిలించాడు? ఎవరాముని? వశిష్ఠమాముని. అందుకనే ఆ దొంగలించిన వాడు ఒక్కడు భూమి మీద ఎప్పుడు ఉండిపోవాలి. 7 మాత్రం ఉపసంహారం చెప్పారు కదా, శాపానికి ఉపసంహారం చెప్పారు స్వామి. అలా వశిష్ఠమాముని. సరే, స్మరించుకుంటూ గంగమ్మ ఈ మహాభిషుడు శంకర మహారాజుని పెళ్లి చేసుకోవడం. మహాభిషులకు తనపై గల అనురాగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె అతన్ని పతిగా అంగీకరించింది. మొత్తానికి మహాభిషుడిని ఎవరు కూడా ఇష్టమే అనుకుని ఒప్పుకుంది. మానుషుడితో దాల్చిన ఆమె నరనాథుడితో ఆయన అంతపురానికి వెళ్ళిపోయింది. మొత్తానికి గంగమ్మ పెళ్లి చేసుకుంది. శంకర మహారాజు యొక్క అంతపురానికి వెళ్ళిపోయింది. టెన్షన్ పడకండి, కంటిన్యూ అవుతుంది స్టోరీ, అప్పుడు అర్థమవుతుంది. అక్కడ ఇద్దరు హాయిగా సంతోషంగా ఉండడం స్టార్ట్ చేశారు. ఎవరు? గంగమ్మ, శంకర మహారాజు. అంటే ఎవరు? మహాభిషుడు. అలా కాలం గడుపుతున్నాడు. కొన్ని సంవత్సరాలకి గంగమ్మ గర్భం ధరించింది. మొత్తానికి బిడ్డ పుట్టబోతున్నాడు. కార్యక్రమంలో వసువుని పుత్రునిగా పొంది వాణిని గంగలో విసిరి వేసింది. ఈ గంగమ్మ ఏం చేశాడు? ఫస్ట్ బిడ్డ పుట్టాడు, తీసుకెళ్లి గంగలో పడేసింది. వాడు చచ్చిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డ పుట్టాడు, వాడి గంగలో పడేసింది. వాడు చచ్చిపోయాడు, వాడు వసువుగా వెళ్ళిపోయాడు పైకి. ఇలా 7 చేసింది. ఇప్పుడు శంకర మహారాజు మైండ్లో ఇదంతా తెలుసా? వీళ్ళు వసువులు, ఈమె గంగమ్మ, ఈమె 8వ వసువులు అయ్యాక 8వ వసువు మిగులుతాడు అని తెలియదు శంకర మహారాజు. మహాభిషుడికి తెలియదు, గంగమ్మకు తెలుసు. వసువుని కని ఏటిలో విసిరివేయటం మొదలుపెట్టింది. 7 బిడ్డలు అలానే చనిపోయారు. మొత్తానికి వాళ్ళకి వశిష్ఠ మాముని యొక్క శాపం ఇరగైంది. అక్కడ ఆయన వెళ్ళిపోయారు, అందరు పై వసువులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. 8వ గర్భం రాకముందు ఆలోచిస్తున్నాడు శంకర మహారాజు, ఇలా చంపుకుంటూ పోతే కేవలం తల్లి ఎవరైనా అలా చంపుతారా? తల్లి బిడ్డలు తీసుకెళ్ళి గంగలో పడి చంపేస్తుందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటే నా వంశాన్ని నాశనం చేయడానికి ఏం పుట్టినట్టుంది అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు శంకర మహారాజు. ఇదే మనకి అందుకే తపస్సు చేస్తే వాళ్ళందరికీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు కామ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏ రీజన్ వల్ల ఇప్పుడు ఎలా నడుస్తుంది, పాత రోజుల్లో పూర్వజన్మల్లో మనం చేసినవి ఏమున్నాయి, అందువల్ల కాలం ఇలా నడుస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి కామ్ ఉంటారు. శంకర మహారాజుకి ఏం తెలియదు. గంగ కామ్ కాదు, తన బిడ్డలు ఎందుకు చంపుకుంటూ పోతుంది? ఈతలని చంపుతుందా? కానీ బ్రహ్మబాక అక్కడ ఉంది. వశిష్ఠ మహాముని యొక్క శాపం అది అవ్వాలి. మళ్ళీ అష్టవసువులు నన్ను ఉంచదు తల్లి, నన్ను పంపించే అడిగారు. వాళ్ళు అడిగారు కాబట్టి పంపించేస్తుంది.
అక్కడ ఆమె తల్లిగా చూడట్లేదు. ఆ యొక్క వశిష్ఠ మహాముని యొక్క ఆ మాట నిలబెట్టే ప్రయత్నం, ఆ శాపవాక్కుని నిరమణ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అట్లే అష్టవసువులకి మాట ఇచ్చింది, 7 వసువులకి. ఇప్పుడు నేనేం చేయాలి, నా వంశం ఎలా శంతర మహారాజు భయపడుతున్నాడు, నేనేం చేయాలి, నా వంశం ఎలా నిలబడుతుంది అని టెన్షన్ పడుతున్నాడు. శంతర మహారాజు వచ్చిన వాళ్ళని చంపుకుడిపోతే ఎంతమంది కన్నా కూడా చంపిస్తుంది. ఇట్లయితే రేపు రాజు ఎవడవుతాడు? అప్పటికి ఇంకా ఇది సత్యవతి రాలే, సత్యవతి ఇంకా రాలేదు. ఓన్లీ ఫస్ట్ భార్య గంగ, ఆవిడతోనే. ఈ పాపిష్టురాలు ఇప్పటికీ 7 పొట్ట పెట్టుకుంది. ఇప్పుడు తిడుతున్నాడు మనసులో అనుకుంటున్నాడు, ఈ పాపిష్టురాలు 7 మందిని చంపేసింది. ఇప్పుడు దేశం అనిపిస్తుంది కదా పాపం, తండ్రిగా వంశం నిలబెట్టే పని చేయకుండా ఇంత చూడడానికి బ్యూటిఫుల్ ఉంది, వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంది. పాపిష్టురాలని తిడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ గర్భం ధరించింది అంటే వీడిని కూడా స్వాహా చేసేస్తుంది, తీసుకెళ్ళి గంగలో పడిస్తుంది అని భయపడుతున్నాడు. కానీ గంగమ్మకి తెలుసు ఈ గర్భం నిలబడుతుందని గంగమ్మకి తెలుసు. కానీ ఇది ఏం చేసింది, తొందరపాటు వల్ల ఈయన వల్ల తిట్టించి ఇంకేదో డైవర్షన్ మారుస్తుంది. పైన అందరికంటే మించి కాలం ముఖ్యం కదా, కాలం దైవాధీనం, దైవం తలుచుకుంటే కాలం నడుస్తుంది, మనం నడుచుకుంటూ అవుతుందా. ఈ అష్టమ సంతానాన్ని కూడా నిస్సందేహంగా ఈమె గంగపాలు చేస్తుంది అంటున్నాడు శంకర మహారాజు. ఆయనకి ఈ స్టోరీ తెలీదు, అష్టవసువుల్లో 8వ వాడు నిల్చుంటాడని తెలియదు. ఈయన కూడా చంపేస్తుంది, ఇలా 100 మంది కన్నా 100 మంది చంపేస్తుంది ఫీలింగ్లో ఉన్నాడు శంకర మహారాజు. ఇప్పుడు ఏమైనా సరే నేను నా వంశాంకురాన్ని కాపాడుకోవాలి, ఏదేమైనా ఇప్పుడు పుట్టేవాడిని నేను ఖచ్చితంగా కాపాడుకొని తీరాలి అని అనుకున్నాడు. ఎవరు? శంకర మహారాజు. ఆయనే మహాభీషుడు అని చిత్తిస్తుండగా ఆమె కడుపున అష్టమ వసువు జన్మించాడు. మొత్తానికి అష్టవసు 8వ వాడు వచ్చాడు. భార్య ప్రేరితుడై నందిని దేను అపహరించిన వసుడు ఈయనే. భార్య చెప్పిందని నందిని దేవుని దొంగతనం చేసినవాడు ఈయనే వసువు. ఆయన ఆ పాపం వల్ల భూమి మీద పుడుతున్నాడు, అంతేగాని భీష్ముడు అలా చేశాడు అనకూడదు. అష్టవసువు అలా చేశాడు కాబట్టి అంత గొప్ప శక్తిశాలి భీష్ముడుగా పుడుతున్నాడు. భీష్ముడు కాదు ఆ పాపం, పూర్వజన్మలో ఉన్న వసువు పాపం అది. ఆ పాపమే భీష్ముడిగా పండింది. ఇప్పుడు పాపం 8వ వాడు భీష్ముడిగా పుట్టాడు. ఎవరికి తెలుసు? వశిష్ఠ మహామునికి తెలుసు. అర్థమైందా? చెప్తాడా? ఎందుకు చెప్పకూడదు? ముందు అని చెప్పకూడదు, వెనక ముందు వెనకాల. అంతేగాని వాడు శిష్యుడై ప్రార్థిస్తే నేను చెప్పచ్చు, శిష్యుడై ప్రార్థిస్తే చెప్పచ్చు. అతడు జనించగానే శంకరుడు గంగ కాళ్ళపై పడి, గంగ కాళ్ళ మీద పడ్డాడు. శంకర మహారాజు పోయి ఏమనుకుంటున్నాడు? దేవి దాసోస్మి, అమ్మ నీ కాళ్ళ మీద పడుతున్నా, వీడిని ఒక్కడిని మాత్రం వదిలేయమ్మా, వీడిని చంపకు, ఇలా అయితే మన వంశం నిలబడదు, వచ్చిన వాళ్ళందరూ చంపుకుని పోతుంటే నాకు రేపు పొద్దున వంశం నిలబడడానికి రాజు అవ్వడానికి ఏంటి నాకు బిడ్డలు లేరు అని టెన్షన్. ముందు సత్యవతి 20 మంది ఉన్నారని తెలిస్తే ఈ పని కూడా చేసి ఉండేవాడు కాదు పాపం. ఆయన తెలుసా, నాకు పుత్రభిక్ష పెట్టు, నా కొడుకుని కాపాడు, నాకు పుత్రభిక్ష పెట్టని తల్లిని అడుగుతున్నాడు. విచిత్రం, ఇలాంటి ప్రవర్తన ఒకటి ఉంది, దీని వెనకాల ఏమై ఉంటుందని ఆలోచన రాలే రాజుకి. ఈ ఒక్కని ప్రాణం నిలుపు, ఈ ఒక్కడన్నా ఉంచమ్మా, 7 మంది చంపావు కదా అని ప్రశ్న అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. ఇప్పటికి 7 ఏట కలిశారు, ఈ 8వ కాంతునైనా రక్షించు, నీవు ఇంకేమైనా కోరుకో, ఇస్తాను, నువ్వేమైనా అడిగిస్తా, కానీ వీడు మాత్రం కాదు చంప అని అడిగాడు. ఇప్పుడు నీవు వంశాన్ని రక్షించాలి, నీ చేతిలో ఉంది మన వంశ రక్షణ, వీడిని మన వంశాన్ని కాపాడుకోవాలి. రాజు నిజం, రాజు ధర్మం అది, వంశాన్ని కాపాడుకోవాలి. అందుకే వేదవ్యాసుడు తమ్ముడు భార్యలైనా కూడా కలిసి వంశాన్ని కాపాడటం కోసమే ఆయన బిడ్డల్ని కలిగే ప్రయత్నం చేశారు. తల్లి ఆదేశం మీద, పుత్రుడు లేని వారికి గతులు లేవని వేద విధులు అంటారు. పుత్రుడు లేకపోతే వాడికి పుణ్యగతులు లేవంటారు. అలా ఏం టెన్షన్ పెట్టుకోకండి, పుత్రుడు లేని వారికి గతులు ఉండవని వేద మాట వాక్కు నిజమే. అలానే కూతుర్లుండి కొడుకు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళు దిగుపడక్కర్లేదు. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అన్నిటికీ మించిన ఫలితం వస్తుంది. ప్రాంజలించి నిన్ను అర్థిస్తున్నాను, లేదంటే కాశీకి పోయి హాయిగా ప్రాణం వదిలేస్తే స్వామి అమ్మవారు అన్నపూర్ణాదేవి ఒళ్ళో పెట్టుకొని శివుడు తల నిమురుతూ చెవులో పంచాక్షరి మంత్రాన్ని రామనామం చెప్తారంట చెవులో శివుడు. అక్కడితో ఆ జీవి పండిపోతాడు, పరమాత్మలో కలిసిపోతాడు. వీరిని వదిలి అని అనునయపూర్వకంగా ఎంత వేడినా చాలా రిక్వెస్ట్ చేశారు. పట్టించుకుంటుందా? ఆమె కావాల్సిందేంటి? ఈయన కోపం వచ్చి తింటారు, తిడితే ఆమె దాన్ని ఆమె వెళ్ళిపోవచ్చు. అది కూడా దేవకన్య కదా, భూమి మీద ఎందుకు ఉండాలి? అందులో వాక్ అంతవరకే ఉంది. బ్రహ్మలోకం నుంచి ఇక్కడ పడిపోవాలా, మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళిపోవాలి, అంతే కదా. భూమి మీద పుట్టేసింది, ఆవిడ వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, ఇక ఎందుకు ఉండాలి? ఉంది కదా. అంతేగాని నేను చేసుకున్నానే శంకర మహారాజు మా ఆయన ఎప్పటికీ భూమి ఇంత ఉండిపోతారని ఉండదు. భూమి పుట్టినోడు ఏదో రోజుకి వెళ్ళిపోవాల్సింది. ఆమె లెక్క చేయకుండా వాణిని కూడా గంగలో పడివేయడానికి ఉద్యుక్తురాలి బయలుదేరు. ఈయన మాట వెళ్ళే తీసుకెళ్ళిపోతుంది.
గంగలో తీసుకెళ్ళి పడేద్దాం. ఎవరి 9వ వసువుని 8వ బిడ్డని. రాజు కోపం పట్టలేకపోయాడు. ఇది కోపం వచ్చేసి కన్నులు ఎర్ర చేసి అంటున్నాడు ఆమెతోని, పాపిష్టిదానా అని తిట్టాడు. ఎవరు తిట్టాడు? గంగమ్మని పాపిష్టిదానా అని తిట్టాడు. ఫస్ట్ మాట ఏం తీసుకున్నాడు? పాపం చేసిన పుణ్యం చేసిన నువ్వు నన్ను ఏమనంటే నేను నీతో ఉంటా, నువ్వు నన్ను ఆపిదే వెళ్ళిపో. ఇది నిజంగా పాపమే. తల్లి ఎక్కడ బిడ్డలు తప్పుడు పాపమే కదా. రాజు పాపం నిజంగానే పాపనే కనబడుతుంది, కానీ గంగ సైడ్ నుంచి పాపం కాదది. అందుకు మనం పాప పుణ్యాలు మనం చెప్పకూడదని అంటారు. ఏదైనా ఒక కార్యం జరిగితే వీడి పాపం చేశాడు, వీడి పుణ్యం చేశాడు మనం నోటితో అనకూడదు. గురువుగా చెప్పచ్చు, అరే ధర్మం ఇది అధర్మం రా చెప్పచ్చు. గురువుకి ఆ హక్కు ఉంది, తల్లిదండ్రులకి హక్కు ఉంది. కానీ మనం డిసైడ్ చేయకూడదు వీడి పాపాత్ముడు వీడి పుణ్యాత్ముడు. ఇప్పుడు గంగ సైడ్ని చూస్తే అది కరెక్టే, కానీ శంకర మహారాజుని చూస్తే పాపం ఎందుకు తల్లి బిడ్డను చంపేస్తూ పోతుంది, వంశం ముందుకు వెళ్ళట్లా. కానీ ఆమె ఏం చేస్తుంది? వశిష్ఠమాముని మాట, ఆ వసువుల మాట నిలబెడుతుంది తల్లిగా. అని కూడా ధర్మంగా ఆవిడ వెళ్ళిపోవాల్సిన టైం వెళ్ళిపోవాలి. తిట్టాడు, పాపిష్టిదానా నీవున్నా సరే వెళ్ళిపోయినా సరే, నువ్వు ఉన్నా వెళ్ళిపోయినా పర్లేదు నాకు అంటున్నాడు. నేను మాత్రం ఈ బాలుని విడువను, ఈ బాబుని నేను విడువను, వదిలిపెట్టను. వీటి నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవాలంటే అంటే నీ మాట తప్పుతున్నాను. ఈయనకి అర్థమైపోయింది. నీవు నా వంశాన్ని అంతం చేయడానికి వచ్చినట్టున్నావు, నువ్వు వంశాన్ని నాశనం చేయడానికి వచ్చినట్టున్నావు, నువ్వు అని తిరుగుతున్నాడు భార్య గంగమ్మ అని దృఢంగా మాట్లాడేసరికి ఆమె ఆ బాలుల్ని తీసుకొని వెళుతూ కోపంతో ఇలా అన్నది. అది కొడుకు తీసుకొని వెళ్ళిపోతుంది గంగమ్మ. వెళ్తుంది ఏమంటుంది? రాజా, నేను ఈ బాలుని తీసుకొని వెళ్ళిపోతున్నాను, వెళ్ళి ఆయన్ని పెంచుతాను, ఆ కొడుకుని బాగా పెంచుతాను. సమయభంగం జరిగింది కనుక నేను ఇక ఉండను. నువ్వు నాకు చెప్పిన మాటను నువ్వు ఉల్లంఘించావు, మాట తప్పావు, అందుకే నేను ఇక్కడ ఉండవు, వెళ్ళిపోవాలి. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, బిడ్డ తీసుకుని వెళ్తా, ఆయన పెంచుతాను. ఒకనొక దేవకార్యార్థం వచ్చిన గంగను నన్ను తెలుసుకో, నేను ఒక దేవకార్యార్థం వచ్చిన గంగనని గుర్తుపట్టు అని గుర్తు చేసి, నేను గంగమ్మను అంటే ఈయన మహాభిషుడు అని గుర్తు రావాలా, వశిష్ఠమాముని యొక్క సేవ గుర్తు రావాలని గుర్తు చేసుకో అని గుర్తు చేసింది బాబు. వశిష్ఠ మహర్షి చేత సప్తులై ఉన్న అష్టవసులు సప్తున అంటే శాపం కారణంగా వచ్చిన అష్టవసుల్లో 7 వసువులు నన్ను అడిగారు భూమి మీద వచ్చేటప్పుడు. ఏంటి అంటే సంవత్సరానికి ఒకటికి మోక్షం పుణ్యం కలిగించమ్మా ఈ దేహాన్ని వదిలేసి. అందుకని 7 బిడ్డలు నేను గంగలో వేశాను. వాళ్ళు 7 వసువులుగా మారిపోయాడు. వీడు 8వ వాడు. వీడే కామధేను నందిని గోవును వశిష్ఠమాముని యొక్క నందిని గోవును అపహరించిన వాడు వీడు. కాబట్టి వీడు బ్రతుకుతాడని ఆల్రెడీ నాకు తెలుసు, అర్థమైందా? అయినా కూడా వీడు బ్రతుకుతాడని తెలుసు, నువ్వు మాట తప్పావు, అందుకే నేను వదిలిపోవాలి, ఈయనని పెంచి నీకు ఇస్తాను అని చెప్తుంది. నా గడుపుడు పుట్టాన్ని నిశ్చయించుకొని నన్ను అర్థించారు. నేను మాట ఇచ్చి నీకు పత్ని అయ్యాను, దేవకార్యార్థమై నేను ఇలా జన్మించాను. 7 వసువులకు ఇప్పటికీ శాప విమోచనం కలిగించాను. 8వ వాడు వీడే గాంగేయుడు. ఇతడు నీ పుత్రుడిగా చిరకాలం ఉంటాడు, నీ పక్కన చిరకాలం పుత్రుడిగా ఉంటాడు అని హామీ ఇచ్చింది. గాంగేయుడైన ఇతన్ని వసువుగా భావించి నీవు నన్ను ఎక్కడ వరించావు అక్కడ వచ్చి స్వయంగా తీసుకుని వెళ్ళు. ఈయన పేరు గాంగేయుడు అంటే గంగ యొక్క కుమారుడు. ఎక్కడ ఏ ప్లేస్లో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీకు తెలుస్తుంది. అక్కడికి వచ్చి ఈయనని పట్టుకెళ్ళు. సమయం వచ్చినప్పుడు ఈయనని ఎదురొస్తాడు, అప్పుడు నీ కొడుకుగా గుర్తించుకుని పట్టుకెళ్తావులే. అప్పటి వరకు నా దగ్గర ఉంటాడు, తల్లి లేకుండా బిడ్డ ఉండలేడు, అది శుభం కాదు అని చెప్పి పట్టుకెళ్తాడు. నేను ఇప్పుడు ఇతనితో నాతో అక్కడికి తీసుకొని వెళ్తున్నాను. ఇతనికి యవ్వనం ప్రాప్తించిన తర్వాత వీడిని నీ చేతిలో పెడతాను, టీనేజ్కి వచ్చాక నీ చేతిలో పెడతా అని చెప్పింది. తల్లి లేని బిడ్డ జీవించాడు. ఎప్పుడైనా చిన్న బిడ్డడు తల్లి ఉండాలి కంపల్సరీ, లేకపోతే వాడు బ్రతకలేడు, చచ్చిపోతాడు. అమ్మ వామ్నెస్, అమ్మ పాలు ఇవి వాడి కంపల్సరీ, లేకపోతే బిడ్డ బ్రతకడు, చచ్చిపోతాడు. ఒకవేళ జీవించి ఉన్నా వాడు సుఖంగా ఉండలేదు, వాడు ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉంటాడు. అంటే తల్లి స్పర్శ, తల్లి అనేది అంత మంగళకరం బిడ్డకి అని చెప్పి ఆ బాలుని తీసుకొని ఆమె అంతా అయ్యింది. మొత్తానికి ఆ బాలుని తీసుకొని ఆవిడ మాయమైపోయింది. భార్యపుత్రుల ఎడబాటు సహించలేక శంతనుడు అలాగే దుఃఖభారంతో రాజ్యమాల సాగిస్తున్నాడు. భార్య పోయింది, కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. అలా దుఃఖంతో శంతన మహారాజు రాజ్యం గడుపుతున్నాడు. ఏమా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అతడు వేటకు బయలుదేరి కంటపడిన భీకర మృగాలను తన నిశ్చిత బాణాలతో వధిస్తూ గంగా నది తీరానికి వెళ్ళాడు. ఎంబడి కొన్నేళ్ళు అయింది, అయ్యాకైనా మళ్ళీ వేట కోసం వెళ్ళాడు. మృగాల వేట కోసం వెళ్ళి బాణాలు వేస్తూ మృగాలను చంపుతూ గంగా తీరానికి వచ్చాడు. అల్పజలంతో శుష్కించినట్టు గంగను చూసి అతడు విస్మితుడు అయ్యాడు. గంగ నీళ్లు తగ్గినట్టుగా కనబడ్డది. అదేంటి గంగ ఇలా ఉంది, నీళ్లు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆ నదీ తట సీమలో అల్లెత్రాడును ఆకర్ణంతం లాగి బాణాలు విడుస్తూ ధనుర్విద్యాకేడిలో నిమగ్నుడైన ఒక బాలకుని చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు. ధనుర్విద్యలో ఆకర్ణాంతం రాముడు ఎలా లాగాడు ఆకర్ణాంతం, అలా ఒక పిల్లాడు, చిన్న పిల్లాడు, టీనేజర్ బాణాలు వదులుతున్నాడు.
సట అది ఎంత బాగా చదువుతున్నాయంటే ఈయన షాక్ ఇచ్చి చూస్తున్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు బాణాలు ఎవరికి చెప్పాయని చూస్తున్నాడు. అతి మానుషమైన అతని హస్త లాఘవానికి ముగ్ధుడై ఈ వీర కిశోరం ఎవరి వాడై ఉంటాడా, ఇంత పిల్లాడు ఇంత బాగా బాణాలు వేస్తున్నాడు ఎవరి కొడుకై ఉంటాడా అని చూస్తున్నాడు అని అనుకుంటున్నాడు. తను కొడుకేమో అని శంకిస్తున్నాడు. ఆ కొడుకే అయి ఉంటాడేమో, గంగ చెప్పింది కదా అనుకుంటా ఉంటాడు. మళ్ళీ కాదనుకుంటాడు, లేదు లేదు అనుకుంటున్నాడు, మళ్ళీ అవును అనుకుంటాడు, మళ్ళీ కాదనుకుంటాడు. సందేహ నివృత్తి చేసుకుందామని అతనే ఓయి బాలవీరుడా నీ తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తాడు. ఎవరా ఏమయ్యా నీ తల్లిదండ్రులు ఎవరో అని అడిగాడు ఆ పిల్లాడిని. ఎవరు? శంకర మహారాజు. కానీ అతడు ఏమీ సమాధానం చెప్పకుండా అంత రిప్లై మాయమైపోయాడు. ఆయనకేం చెప్పలేదు, రిప్లై మాయమైపోయాడు. అప్పుడు రాజు చింతాకులుడై ఏమి తోచక గంగను స్తుతించాడు. ఎంబడి గంగమ్మను ప్రార్థించాడు. ఎవరు? రాజు శంకర మహారాజు. ఆమె ప్రత్యక్షమయ్యేసరికి రాజు ఆనందభరితుడయ్యాడు. అబ్బా ప్రత్యక్షమైంది కదా, కళ్ళమ్మ నీళ్ళకి సంతోషపడ్డాడు. భార్య కదా గంగ. అసమానమైన ధనుర్విద్యా చాతుర్యము మన్మధుని ధిక్కరించే అద్వితీయమైన సౌందర్యరేఖ కలిగిన బాలకుని ఇక్కడ చూచాను. చాలా బ్యూటిఫుల్, మన్మధుడిలాగా బ్యూటిఫుల్గా ఉన్నాడు. గొప్పనైన ఆయనకు ధనుర్విద్య ప్రావీణ్యం ఉంది. ఎవరు ఈ పిల్లాడు అని అడిగేసరికి ఆయనపోయాడు. ఎవరు అబ్బాయి అని అడిగాడు. నేను అతని వృత్తాంతం అడిగేసరికి అతడు అంతర్హితుడయ్యాడు. వాడిని నాకు చూపించాను. వాడిని నాకు చూపించవా అని గంగ మందస్మితం చేస్తూ చిన్న నవ్వు నవ్వి అంటుంది, రాజా అతడే నీ కొడుకు అన్నాడు. అతడే నీ కొడుకు, గాంగేయుడు భీష్ముడు అని చెప్పి. దక్షితుడైన అష్టమ వసువు, ఈయననే అష్టవసువులో 8వ వాడు. ఈయన ఎప్పుడు వెళ్ళిపోవాలా? మహాభారత యుద్ధంలో అష్టవసువులో ఈ భీష్ముడి కోరిక ఏంటి? ఆయన తలుచుకుంటే మరణం వస్తుంది, లేదంటే మరణం రాదు. వసువులు అలా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడే చనిపోరు. అలా భీష్ముడిని ఎవరు చంపలేరు. బాణాలు వేసి కొట్టేసి అలా ఉంటే ఇంకెన్ని రోజులు ఇలా ఉంటానయ్యా అని కృష్ణుడిని అడిగి విష్ణు సహస్రనామం అని చెప్పించుకొని ఆ పుణ్యం సంపాదించుకొని ఆ అంపశయ్య మీదనే అలా ఉంటూ ఆయన దక్షిణాయనం దగ్గర పడి ఉత్తరాయణం ఎండింగ్లోకి వచ్చింది. దక్షిణాయనం ఉత్తరాయణం వస్తుందనగా ప్రాణాలు వదులుతాడేమో గంగమ్మ తలుచుకొని అప్పుడు చక్రవాక పక్షుల్ని ఆకాశాన్ని ఎదుర్కొంటూ దక్షిణం నుంచి ఉత్తరం వైపు కన్నిటి నుంచి వెళ్తున్నట్టుగా చేసింది గంగమ్మ. ఎందుకంటే గంగ మీదనే కూర్చుంటాయి కదా చక్రవాక పక్షులు. ఆ పక్షులకి డైరెక్షన్ ఇస్తుంది గంగమ్మ. నా బిడ్డ ప్రాణాలు వదిలే టైం వచ్చింది, పొరపాటున వాడు తెలియక దక్షిణాయనంలో ప్రాణాలు వదిలేస్తాడేమో, కొంచెం ఓపిక పెడితే ఉత్తరాయణం వస్తుంది పుణ్యకాలం. ఆ టైంలో ఎవరైనా ప్రాణాలు వదిలితే ఉత్తర ద్వారం నుండి వెళ్ళిపోయి సూర్యుల్లో కలిసిపోయి మోక్షలోకాలకు వెళ్ళిపోతారు అని గంగమ్మ ఆ పక్షులకు చెప్తే, ఈయన అలా అంపశయ మీద ఉండి ఇలా చూస్తుంటే ఆ చక్రవాక పక్షులు దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా వెళ్తుంటే చూసి ఓహో ఉత్తరాయణం వస్తుందా అని ఊపిరి పట్టుకొని క్యాల్కులేట్ చేసుకున్నాడు. ఉత్తరాయణం ఎంత వస్తుందని క్యాల్కులేట్ చేసుకుని ఒక తొందరలో ఉందనుకొని ఆ ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు ఆపుకొని అప్పుడు వదిలేడు ప్రాణం. అందుకే భీష్మ ఏకాదశి వచ్చింది చూసారా. అంత గొప్ప అంటే విచిత్రం ఏంటంటే ఎంతోమంది మహాభారత యుద్ధంలో చనిపోయారు కానీ భీష్ముడు ఒక్కటి ఏకాదశి మాత్రం ఆ రోజు విష్ణు సహస్రనామం చేయండి అంటారు. ఎందుకంటే విష్ణు సహస్రనామం భూమి మీద రావడానికి కారణం భీష్ముడు, అష్టవసువు, గాంగేయుడు, గొప్ప పరాక్రమశాలి. ఆయన ఎందుకు మరి అలా కృష్ణుడు చంపించాడంటే ఆయన తెలుసో తెలియకో చేసిన ఒకే ఒక తప్పు. ద్రౌపది వస్త్రాభరణం జరిగే టైంలో ఆయన అక్కడ ఉన్నాడు. దుర్యోధనుడికి నోరు తెరిచి ఇది తప్పురా ఆయన ఇంకా పాపం 6 రోజుల రిస్ట్రిక్షన్ టైంలో ఉంది పాపం ఆవిడ. ఎవరు? ద్రౌపదీదేవి. అయినా కూడా పరమ అధర్మంగా వీళ్ళు అలా ఉందన్న ఆడదాన్ని కదిలించారు. ఎవరు? అలా 6 రోజులు 7 రోజులు అలా ఉంచుతారు రెస్ట్ తీసుకునే వీళ్ళు పోయి ఆ టైంలో చీరల. ఎంత దారుణమైన పాపం. అప్పుడు కదా భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు, వాళ్ళ రక్తంతో నీ కేసాలు తడుపుతానన్నాడు. ఎవరు? ఈయన భీముడు ద్రౌపదికి శపథం చేస్తాడు, ఎవరైతే లాగారో నీ వస్త్రం వాళ్ళ రక్తంతో నీ కేసాలు తడుపుతానన్నాడు భీముడు. నిజంగానే అంత దారుణంగా చంపేశాడు భీముడు. సరే మహాభారతం చెప్తున్నప్పుడు అది చెప్పుకుందాం. గంగ మందస్మితం చేస్తూ రాజా నీ కొడుకు అన్నాడు. అతను నీ వంశానికి వంద చేస్తాడు. ఈ కొడుకున్న లక్షణం ఏంటంటే నీ వంశంలో గొప్పవాడవుతాడు. సరేనా? వశిష్ఠాశ్రమంలో ఉండి సకల వేదాలు అభ్యసించాడు. ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? వశిష్ఠ మహాముని. ఎవరైతే శాపం పెట్టాడో ఆ గురువు దగ్గరే విద్యాభ్యాసం. దీన్ని బట్టి అర్థమైందా? గురువు తిట్టినా మళ్ళీ గురువు దగ్గరికే పోవాలి. అందుకని గురువు మీద అడిగిపోతే ఏమవుతుంది? ఒక జీవి బాగుపడాలంటే గురువే. ఆ గురువు నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ గురువు దగ్గర పోతేనే నీకు మంచి సేఫ్. అర్థమైందా?
నిన్న ఒక కొటేషన్ చదివాను రమణ్ గారిది, చాలా గుర్తొచ్చింది. పెడదాం అనుకున్న స్టేటస్లో పెట్టలేదు. అమ్మ అమ్మే అయ్యి ఉంటుంది, నాన్న నాన్నే అయ్యి ఉంటాడు, దైవం దైవమే అయ్యి ఉంటుంది, గురువు 3 అయ్యి ఉంటాడు. గురువు 3 అయ్యి ఉంటాడు అని నేను పెడతాను ఇవాళ. ధనుర్విద్యా పారంగతుడు అయ్యాడు. వశిష్ఠ మాముని దగ్గర నేర్చుకున్నాడు. వశిష్ఠ మాముని గురువు అయితే ఇంకేం కావాలా? సకల విద్యా ప్రాగల్భ్యం గల పరశురాముని కూడా శుశ్రూషించి అంతటి వాడిని పేరుగాంచాడు. పరశురాముడికి కూడా సేవ చేసుకొని పరశురాముడు అంతటి వాడు అయ్యాడు. ఇక గాంగేయుడు అష్టవసువు, ఆయన శక్తి లాంటిది భీష్ముడిది. ఇతన్ని తీసుకొని వెళ్ళు అని శంతనుడుకు ఆ కుర్రవాడిని అప్పగించి గంగా అంతర్హితురాలు అయిపోయింది. బిడ్డని అప్పగించేసింది శంతన మహారాజు. అప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాడు. ఎందుకో కొడుకు వచ్చేసాడు ఇంటికి. ఆ విధంగా గాంగేయుని యువరాజుగా నియమించి ధర్మాత్ముడైన శంతనుడు గంగా వియోగ దుఃఖాన్ని మర్చిపోయాడు అని పలికి సూతుడు కట్ అయింది. శంకరుడు మహానందం చెంది కుమారుని కౌగిలించుకొని శిరం మూర్కొని తన రథం మీద కూర్చుండబెట్టుకొని నగరానికి వెళ్ళాడు. శిరం మూర్కొని అంటే ఇక్కడ చెప్పారు కదా, ముద్దు పెట్టి వాసన చూస్తారు ఆయుష్ పెరగడానికి. కూర్చుండబెట్టుకొని శుభం అన్నమాట. కొడుకు కానీ కూతురు కానీ అలా చేస్తే తండ్రి చేయాలి. తన రథం మీద కూర్చోబెట్టుకొని ఎక్కడికి? తన నగరానికి పట్టుకెళ్ళాడు శంకర మహారాజు. వెళ్ళగానే అతనికి గజారోహణోత్సవం దాగించి చూడండి, మీద కూర్చోబెట్టి ఊరంతా చూపించాడు. ఆ బిడ్డ చూసారా ఎంత వీరుడు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. నిజంగా భీష్ముడు చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్. ఎవరు చూసినా పెళ్లి చేసుకోవాలనిపిస్తాయి. అలానే వీరుడు, అంత గొప్ప వీరుడు. గావించి దైవజ్ఞులను నిర్ణయించిన ఒక శుభలగ్గాన అతని యువరాజ్యానికి అభిషేకించాడు. మొత్తానికి యువరాజుగా ప్రకటించాడు. ఎవరు? శంతన మహారాజు భీష్ముడి యువరాజుగా ప్రకటించాడు. ఈ విధంగా గాంగేయుని యువరాజుగా నియమించి ధర్మాత్ముడైన శంతనుడు గంగా వియోగ దుఃఖాన్ని మర్చిపోయాడు అని పలికి, గంగమ్మ వెళ్ళిపోయిందనే దుఃఖాన్ని మర్చిపోయాడు. ఎందుకు? కొడుకు వచ్చాడు కదా అని పలికి సూతుడు అంటున్నాడు, మునులారా, మహాభిషుడు శాపవసాన భూమిలో, మత్స్యలోకం అంటే భూమి, మత్యం అంటే చనిపోవడం, పుట్టుక జన్మలు ఉన్న ప్లేస్, పుట్టుక మరణం, జన్మ మరణం, జనన మరణం ఉన్న ప్లేస్ మత్స్యలోకం అంటారు. శంకరుడుగా జన్మించాడు. ఎవడు? మహాభిషుడు. ఆయనకి గాంగేయుడు అనే అష్టవసువు పుట్టాడు. గంగావతరణం, వసువుల చరిత్ర విన్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ మీకు కూడా ఐడియా ఉన్నాయి కదా. ఈ మహాఖ్యానాలను విన్నవారందరూ, భీష్ముడి జననం ఇవన్నీ విన్నవారందరూ పాప నిర్ముక్తులు అవుతారు. పాపాలు మనందరివి పోయాయి ఇవి విన్నంత మాత్రాన. వారికి సద్గతులు కరతలామలకం అవుతాయి. సద్గతులు అంటే గొప్ప గొప్ప లోకాలు చాలా ఈజీగా చేతులలో దొరికిపోతాయి. మీకు విష్ణులోకం కావాలి, విష్ణులోకం, బ్రహ్మలోకం, శివలోకం, శాక్తేయలోకం, గణాలోకం, కుమారలోకం, ఇంకేమున్నాయి? సౌరలోకం, సూర్యుడు. అనగా ఋషులు వ్యాసజననీ అయిన దాసపుత్రి ధర్మిష్ఠులకు శంతనుడు ఎలా వివాహం ఆడాడో సవిస్తరంగా తెలపండి అని సూతుని అర్థించారు. సరే, ఇది బాగుంది స్వామి స్టోరీ, కానీ సత్యవతి మత్స్యగంధీయకి ఎలా భార్య అయింది అంటే రెండో భార్యగా వస్తుంది కదా. ఇప్పుడు గంగా అనేది ఫస్ట్ ఎలా అయింది, మరి అది ఎలా వృత్తాంతం చెప్పండి అన్న చోట ఈరోజు పురాణానికి శుభ పొందుదాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదారిందాస్తూ లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.